సో మీ నియోజకవర్గంలో ప్రత్యేకంగా షుగర్ కేన్ చాలా ఎక్కువగా పండేటువంటి పంట. బట్ ఈరోజు మాత్రం రైతులు చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఎందుకు వచ్చిందంటారు ఆ పరిస్థితి? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యావత్ రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసిందండి. రైతు భరోసా అని చెప్పి 20,000 ఇస్తానని చెప్పి భరోసా లేదు, అంతా నిరాశతో కొట్టుమిట్టాడుతున్నటువంటి తరుణం. అతి ముఖ్యంగా చెరుకు రైతులు మా అందరికీ కూడా అన్నం పెట్టే ఫ్యాక్టరీకి గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో 2014-2019లో 175 కోట్లు అప్పుల పాలు చేశాడు ఆ ఫ్యాక్టరీని. గౌరవ ఈరోజు మా లీడర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2019 నుంచి 2024 వరకు కూడా 89,92 రూపాయలు ప్రభుత్వ సాయంగా మా షుగర్ ఫ్యాక్టరీని ఆదుకున్నారు. ఇది జీవోలతో సహా ఉన్నాయి. ప్రతి ఏడాది 13 కోట్లు, 15 కోట్లు, 18 కోట్లు ఇట్లా 5 సంవత్సరాలు కూడా 89,92 రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఫ్యాక్టరీ నిలబెట్టారు. మా అందరికీ అన్నం పెట్టే ఫ్యాక్టరీకి తెలుగుదేశం హయాంలో పెద్ద కన్నం పెట్టేసి 175 కోట్లు నష్టాలు పాలు చేసినటువంటి ఫ్యాక్టరీని మేము 5 ఏళ్ళు కూడా ప్రగతి పథంలో నడిపించి 89,92 రూపాయలు ప్రభుత్వ సాయంగా అందించింది కాకుండా 5 ఏళ్ళు కూడా లాభాల బాటలో నడిపించాం. కో జనరేషన్ వాళ్ళ కొంత డబ్బు, మొలాసిస్ అమ్మి కొంత, పంచదార రిటైల్ రూపంలో కొంత, కోర్టులో రైతుల తరపు నుంచి కోర్టులు వేసి లంసంగా ఒకేసారి కేంద్ర ప్రభుత్వ నిబంధన ప్రకారం లంసంగా అమ్మకూడదంటే కోర్టులో రైతుల తరపు నుంచి వేసి కలర్ మారకుండా కేజీ ప్యాకెట్ల కింద చేసి మొత్తానికి అమ్మి సుమారు 50 కోట్లు అక్కడ ఉన్నటువంటి స్టాక్తో పాటు ప్రీవియస్ ఉన్నటువంటి స్టాక్తో పాటు అది అమ్మి ఫ్యాక్టరీ నిలబెట్టి 130 కోట్లు టోటల్గా క్లియర్ చేసాం. ఇప్పుడు టోటల్గా ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీ మీద అప్పు 35 కోట్లు, వడ్డీ ఒక 5 కోట్లు, 7 కోట్లు ఉంటుంది, 40 కోట్లు ఉంది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 8 మాసాలు కూడా కనీసం సింగిల్ ఎంపీ రన్నింగ్ క్యాపిటల్ అయినా సాయం చేయలేదు కాదు కదా. గతంలో మేము 2024 ముందర అంటే మార్చి ముందర మేము ఆడినటువంటి క్రషింగ్ వల్ల 9 కోట్లు వచ్చింది. 9 కోట్లు రైతుకి ఇవ్వాల్సిన బాకీ కంప్లీట్ ఇవ్వాలా. ఇప్పటికి కూడా సుమారు 3.5 కోట్లు ఆ ఫ్యాక్టరీ గత ఏడాది 175,000 క్రషింగ్ ఆడితే ఒక టన్నుకి 150 రూపాయలు బాకీ ఇంకా ఉండిపోయింది. ఇంకా రైతుకి పూర్తిగా చెల్లించలేదు. మా హయాంలో ఎప్పుడు కూడా ఏ సంవత్సరం కూడా ఆదాయం అనేది వచ్చినా రాకపోయినా ప్రభుత్వం ద్వారా మేము తీసుకొచ్చి రైతుల్ని ఆదుకొని రైతులకి బాకీ ఏ రోజు పెట్టలేదు. అలాగే కార్మికులు కూడా ఏనాడు జీతాలు పెండింగ్ లేవు. ఈరోజు కార్మికులకి 3 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు. ఒకటైతే గత ఏడాది తోలినటువంటి చెరుకు ఏదైతే ఉందో టన్ను ఒక్కంటికి 150 రూపాయలు, ఫ్యాక్టరీకి డైరెక్ట్ తోలితే అదనంగా మరొక 50 రూపాయలు ఇస్తారు. 200 రూపాయలు బాకీ ఉండిపోయింది ఒక్కొక్క రైతుకి. అంటే 175 టన్నులు ఇంటూ 150 రూపాయలు యావరేజ్ని వేసుకున్నా సరే మీరు లెక్కేసుకుని సుమారు 3 కోట్ల రూపాయలు బాకీ అది ఉంటే కార్మికులకి 3 నెలల నుంచి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. అంటే ఫ్యాక్టరీని సర్వనాశనం చేసి మరి మేము మా హయాంలో క్రషింగ్ చేసినటువంటి డబ్బు మరి మీరు అన్నీ మొత్తం ఒక బస్తా లేకుండా అమ్మేశారు. మొలాసిస్ కూడా బ్రహ్మాండమైన రేటు ఉంది. ఇప్పుడు మొలాసిస్ కూడా అమ్మారు. మరి అమ్మిన తర్వాత ఈ డబ్బు అంతా ఏమైపోయింది? కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అక్కడ నాయకులు ఈరోజు నాయకులు అనాలా మరి మెక్కినటువంటి వినాయకులు అనాలో తెలియదు, కానీ అక్కడ స్థానిక శాసనసభ్యులు ఉన్నారు, మాడుగులు శాసనసభ్యులు ఉన్నారు, స్థానిక ఎంపీ ఉన్నాడు, ఎక్కడి నుంచి కడప నుంచి దిగుమతి వచ్చినటువంటి వాడు ఉన్నాడు. మరి వాళ్ళ ముగ్గురు ఏంటంటే కుంభకర్ణ నిద్రలా ఉండి రైతుల గురించి పట్టించుకునే దాఖలాలు లేవు. రైతాంగం గురించి అడగలేదు. ఫ్యాక్టరీకి రన్నింగ్ క్యాపిటల్ ఒక 5 కోట్లని ఇస్తే ఫ్యాక్టరీని ఆదుకుంటుంది. ఈ విషయం సీజన్ స్టార్ట్ అవ్వకముందు చేసాం. ఇంకా ఇప్పుడు 1,00,000 టన్నులు చెరుకు ఉండిపోయింది. ఎందుకు ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిందంటే మేము ఎప్పుడు కూడా చెరుకు ఎంత ఇంకా ఆడవలసింది ఇంకా 1,00,000 టన్నుల పైన ఉంది. ఇప్పుడు ఎంత ఆడారు? ఇప్పుడు 50,000 ఆడింది. ఈ సీజను 50,000. ఈ టైంకి ఎప్పుడైనా ఫ్యాక్టరీ చరిత్రలో 1962లో ఏర్పడినటువంటి షుగర్ ఫ్యాక్టరీ ఈ రోజు వరకు ఈ టైంకి సుమారు 2 లక్షల క్రషింగ్ ఉండేది. గత ఏడాదితో పోల్చుకుంటే 1,30,000 టన్నులు క్రషింగ్ పూర్తి అయ్యేది. ఇప్పుడు 50,000 టన్నులే ఆడారు.
ఇంకా 1,00,000 టన్నులు ఇంకా ఉండిపోయింది. అయినా కానీ రైతులు నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది కదా సార్. మరి అంతే కదా, ఇప్పుడు 1,00,000 టన్నులు ఎక్కడ తోలుతారు బయటకు? ఇప్పుడు ఏమో బెల్లం ఆడితే అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి సీజన్ ఎండాకాలం వచ్చేస్తే ఆ చెరుకు ఎండిపోయే ప్రమాదం ఉంది, రైతుకి గిట్టుబాటు రాదు. రైతుకి ఇవ్వాల్సింది ఇవ్వలేని పరిస్థితి ఉంటే వాళ్ళు బెల్లం ఆడితే మాత్రం ఏమాత్రం వర్కౌట్ అవ్వదు. రైతు షేర్ హోల్డర్ అనమాట, రైతు కూడా వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్. మరి 25,000 మంది చెరుకు రైతాంగం ఉన్నారంటే 1,00,000 మంది జనాభా అంటే 25,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. మరి అలాంటి వాటికి కడుపు కొట్టే కార్యక్రమం కూటమి ప్రభుత్వం అయినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇలా చేయడం చాలా దారుణం. రైతులు నిర్లక్ష్యం చేశారు. ఈ ఏడాది సీజన్ డిసెంబర్లో ఫ్యాక్టరీ రన్నింగ్లోకి ఆడవలసింది, క్రషింగ్ స్టార్ట్ అవ్వాల్సింది డిసెంబర్లో స్టార్ట్ అవ్వాలి. అలాంటిది జనవరి 18, 20 తారీఖుల వరకు ఫ్యాక్టరీ ఓపెన్ చేయలేదా, క్రషింగ్ చేయలేదు కాదు కదా. జనవరి 20 నుంచి ఈ రోజు వరకు సుమారు 10 టైమ్స్ ఫ్యాక్టరీ అయిపోయింది. కారణం ఏంటంటే ఇట్లా ప్రతిసారి ఆగిపోవడం వల్ల రైతులు తీసుకొచ్చినటువంటి ఏదైతే షుగర్ చేరుకుంటుందో దాన్ని 3-4 రోజుల పాటే అక్కడ ఉండడంతో దాని వెయిట్ లాస్ కూడా అవుతుంది. వెయిట్ లాస్ కదా, రసం పులిసిపోతే సూక్రోజ్ శాతం దాన్ని పడిపోతే అక్కడ రికవరీ కూడా రాదు. ఒక 3 రోజులు 4 రోజులు 10 రోజులు రోడ్డు మీద బళ్ళు ఉండిపోయాయి, తూకం తగ్గిపోతుంది. ఒక పక్క రైతు నష్టపోయాడు. అంచేత ఈ రోజు రైతులందరూ కూడా రోడ్డు ఎక్కారు, మొత్తం 4 కిలోమీటర్ల మేర కూడా అక్కడే రైతు తెచ్చినటువంటి షుగర్ తో ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా ట్రాఫిక్ మొత్తం రోడ్లన్నీ మొన్ననే ఆ రోడ్లు కూడా చాలా దారుణం. 8 నెలల ఉంది రోడ్ల గురించి పట్టించుకోలేదు. మా ఏమలో కొంత సగం చేసాం, సగం చేయలేకపోయాం. అందుకే మేము ఓటమికి అదొక కారణం అవ్వచ్చు. కానీ 8 మాసాలు వచ్చిన నెల రోజుల్లోనే రోడ్డు వేస్తా ఉన్నారు, రోడ్డు వేయలేదు. నానా అవస్థలు పడిపోయి నిన్న లారీలు కూడా తిరగబడిపోయాయి ఆ రోడ్ల మీద. ఇప్పుడు చూస్తే ట్రాఫిక్ జామ్ అయిపోయింది, రైతులు రోడ్డు ఎక్కారు. గ్యారంటీగా ఇప్పుడు నాకైతే చాలా భయంగా ఉంది. సీఎం రమేష్కో ఇది అమ్మేయాలనే ఉద్దేశంతో కుట్రపూరితమైనటువంటి దీంతో ఈ ఫ్యాక్టరీని కుల్లబెట్టేసి నష్టాలు అయిపోయిందని చెప్పేసి తక్కువకి అమ్మేసి ఇనముక్కలు కూడా వచ్చే ఏడాదికైతే ఇనముక్కలు కూడా ఉండవు, అమ్మేస్తారేమో. ఫ్యాక్టరీలో ఉన్నటువంటి మొత్తం అన్ని కూడా దోచి తినడానికి సిద్ధస్తులే ఉండడం వల్లే ఆ ఎంపీగా ఉన్నటువంటి సీఎం రమేష్ కానీ, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేఎస్ఎన్ రాజు, బండారు సత్యనారాయణ కానీ వీళ్ళెవరు కూడా ఆ ఫ్యాక్టరీ గురించి పట్టించుకోకపోవడం వల్ల ప్రభుత్వం నుండి కనీసం 5 కోట్లు కూడా తేలేదు. మేము 89 కోట్లు 90 లక్షలు తెచ్చాం. ఆ రోజు పరిశ్రమల శాఖ మంత్రిగా అమర్నాథ్ ఉన్నాడు. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎంతో కన్విన్స్ చేసి ఇది రైతు ప్రభుత్వం, రైతాంగానికి సంబంధించిందని చెప్పేసి ఫ్యాక్టరీ ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా సరే ప్రభుత్వం ద్వారా 89 కోట్లు 90 లక్షలు తెచ్చాం. ఫైనల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన ఏం డిమాండ్ చేయబోతున్నారు? ఇప్పుడే చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఇంకా 1,00,000 టన్నుల పైన ఆల్రెడీ చెరుకుండిపోయింది. ఈమె తక్షణమే అది ఆడాలి. ప్రభుత్వం తక్షణమే దిగొచ్చి మినిమం ఒక 7-8 కోట్లైనా ఇచ్చి ఫ్యాక్టరీని ఆదుకోవాలి. బాయిలర్ని ఏమో ఇమీడియట్గా బాయిలింగ్ ఎప్పటికప్పుడు చాలా రిపేర్ వస్తుంది, అది న్యూ మిషన్ ఏర్పాటు చేశాను సరే అది ఫ్యాక్టరీని ఆదుకొని రైతుకి ఇవ్వాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో 150 రూపాయలు చెల్లించాలి. కార్మికుల జీతాలు పెండింగ్ ఏదైతే ఉందో టన్ను ఒక్కనికి 150 రూపాయలతో పాటు రైతుకు 3.5 కోట్లు మొత్తం ఇవ్వాలి. కార్మికుల జీతాలు కూడా వెంటనే చెల్లించాలి. ఇది మా డిమాండు. ఇది ఇదే నిర్లక్ష్యంతో, ఇదే నిర్లిప్తతో కానీ ముందుకెళ్తే మాత్రం మేము ఉపేక్షించేది రైతుల తరపున పోరాటం చేస్తాం. పోరాటమే కాదు, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని అమ్మాలని కుట్రపూరితంతో ఉండడం వల్లే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కోఆపరేటివ్ వ్యవస్థకి వ్యతిరేకమైన ఆయన అయ్యంలో అన్ని ఫ్యాక్టరీలు అలా కోఆపరేటివ్ ఫ్యాక్టరీలు అన్నీ మూసేశాడు. మా మాడుగులు చోడవరం నియోజకవర్గాన్ని కానీ ఇటు అనకాపల్లి నర్సీపట్నం నియోజకవర్గాన్ని కానీ ఆ ఫ్యాక్టరీ ఒకటే మాకు అన్నం పెట్టే ఫ్యాక్టరీ. యావత్ రైతాంగాన్ని కడుపు కొట్టే కార్యక్రమం చేస్తే రైతులు మాత్రం ఇప్పటికే రోడ్డు ఎక్కారు. రేపు ఉద్యమ రూపంలో కూడా చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఎదుర్కోక తప్పదని మాత్రం మనం చేస్తూ ఎప్పుడు కూడా మా ఏమంలో ఎప్పుడు కూడా ఏ రోజు పైసా అప్పు తేకుండా, కోఆపరేటివ్ వ్యవస్థ నుంచి పైసా అప్పు తేకుండా మేము 5 ఏళ్ళు నడిపించాం. ఇప్పుడు కూడా ప్రభుత్వం సాయం చేయాలి తప్ప అప్పు రూపంలోనూ అప్పు చేసి మళ్ళీ ఆ అప్పుల భారాన్ని రైతుల మీద రైతు నెత్తి మీద పెట్టకూడదని మాత్రం మా డిమాండు. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి చోడవరం నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నటువంటి అమర్నాథ్ కానీ, మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్త ముత్యాలనాయుడు మేము అందరం కూడా సమిష్టిగా వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచే వరకు కూడా పోరాటం చేస్తామని మాత్రం మీ ద్వారా తెలియజేస్తున్నాం. చూడగొని నియోజకవర్గంలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీని కూటమి ప్రభుత్వం
పట్టించుకోవడం లేదనేటువంటి ఆరోపణలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కరణం ధర్మశ్రీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అలాగే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుమారు 90 కోట్ల మేర నిధులు చెల్లించిందని, సో కేవలం 5 కోట్ల నిధులు మాత్రమే పెండింగ్లో ఉందని, అది కూటమి ప్రభుత్వం రైతులకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఏదైతే క్రషింగ్కి సంబంధించినటువంటి చేరుకుందో దాన్ని వెంటనే క్రషింగ్ చేపట్టాలని చెప్పి, అలాగే షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఉద్యోగులకు కూడా జీతాలు పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే రానున్నటువంటి రోజుల్లో ఏవైతే త్వరగా ఈ యొక్క షుగర్ ఫ్యాక్టరీ పైన నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమం చేపడతామని, అలాగే షుగర్ ఫ్యాక్టరీని చాలా తక్కువ ధరకే అటు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలకు అమ్మే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆరోపణలు చేస్తున్నారు.